For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మరి హిందువులు చాలామంది బుద్ధిహీనులు అయిపోవడం వలన, గొర్రెలు అయిపోవడం వలన దేవాలయాల మీద మైకులు పనిచేయట్లేదు. ఓన్లీ మసీదు మైకులు, చర్చ్ మైకులు పనిచేస్తున్నాయి. చాలా చాలా సాడ్ బ్యాడ్. వాళ్ళ అమ్మ కుదేలైపోయింది. అదేంటి వాణ్ణి చేసుకున్నావు అంటే, మమ్మీ వాట్ యువర్ స్పీకింగ్, యు ఆల్రెడీ టోల్డ్ నో ఆల్ ఆర్ ఈక్వల్ నో. వీళ్ళు కూడా నరకానికేనా? నేను చెప్పానా రైతులాడని అంటే నాకు అందరూ కావాలి, వాళ్ళకి అందరూ వద్దు. అదే గొరిమై. వీళ్ళు ఎంత బాగుంది చూడు. మంచి పాపి, కర్ణాటక పాపి, హైదరాబాద్ పాపి, అరకలోయ పాపి, అమాయక పాపి, పిచ్చి పాపి, ఆడపాపి, దుబాయ్ పాపి, పేర్లు చూస్తే మీకు అర్థం అవుతుంది. కొట్టినప్పుడు క్రైస్తవం అంటే పొట్ట బట్ట, చివరికి మిగిలేదు వెళ్ళి నల్ల అట్ట. అల్లా సాయి, ఏసు సాయి, ఇవన్నీ పాడతారు కదా, పచ్చి అబద్ధం అది. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈజ్ నాట్ ఈక్వల్, నాట్ సేమ్. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడు అక్రమ సంబంధాన్ని పుట్టినాడు. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ గారు. హిందూ ధర్మం గురించి ఎంతో గొప్పగా, విశిష్టంగా చాటి చెప్పడంలో ఆయనకి సాటి మరెవరూ లేరు. మరి హిందూ ధర్మం గురించి మరికొన్ని విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ తల్లి. స్వామీజీ ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. స్వామీజీ, దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్నే మనం ఎంతో విశిష్టంగా ఆరాధిస్తాం. ఎందుకు గురువు గారు? ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈ శ్లోకం బ్రహ్మ సంహితలోది, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శ్లోకం. ఏమిటి దీని అర్థం? ఈశ్వరుడైన కృష్ణుడు. ఈశ్వర అంటే అర్థం ఏంటి? అధిపతి, బాస్. ఈశ్వర పరమకృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ, శాశ్వతుడు, ఆనందాన్ని కలిగినవాడు, ఒక రూపం కలిగినవాడు. అటువంటి కృష్ణుడు సర్వకారణ కారణుడు. మా పెద్ద స్వామివారు, ప్రభుపాదులు వారు చాలా మంచి ప్రశ్న అనేది. ఈ సందర్భంలో ఒక పుస్తకాన్ని కూడా సజెస్ట్ చేస్తానమ్మా. తప్పకుండా గురుగారు. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ప్రభుపాదులు వారు చెప్తారు, అంటే ఈ శ్లోకం తర్వాత శ్లోకాన్ని ఉదహరించడానికి ముందు చెప్తారు. చాలామంది ప్రజలు నువ్వు దేవుడు ఎలా ఉంటాడో చెప్పగలవా అంటారు. మేము నిరభ్యంతరంగా ఆనందంగా చెప్తాం అని ఆ శ్లోకాన్ని ఉదహరిస్తారు. ఏమిటిది? చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బరహావతం సమసితాంబుధ సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. దీని అర్థం ఏంటంటే, ఈ మొదటి శ్లోకం ఈశ్వర పరమకృష్ణ శ్లోకానికి సర్వకారణ కారణుడైన కృష్ణుడికి నా నమస్కారం అంటూ బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇవన్నీ ఆయనవే. ఈ తర్వాత రెండోది, లక్షలాది లక్ష్ముల చేత సేవించబడుతూ వేలాది కల్పవృక్షాల మధ్యన ఉంటూ కామధేనువుల మధ్యలో ఉంటూ ఉండేటువంటి గోవిందుని నేను భజిస్తాను. తమహం భజామి, ఐ వర్షిప్ దట్ ప్రైమేవల్ లార్డ్. ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడు ఎలా ఉంటాడు? వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం అని వేణుని ధరించి ఉన్నాడు. కళ్ళు కమలాల్లా ఉంటాయి. ఆయన ఏంటిది? నెమలి పింఛం ధరించి ఉంటాడు. వేణుం కొనంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుధ సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఎంత అందంగా ఉంటాడు! కందర్పుడు అంటే ఎవరు? మన్మధుడు. ఆ మన్మధుడు ఒక్కడే అందంగా ఉంటాడు, కానీ కోటి మన్మధుడు కలిసి వస్తే ఎంత అందమో అంత అందం కలిగిన వాడు కృష్ణుడు. ఇలాంటి సిమిలర్ ఇంకో శ్లోకం మన సుప్రభాతంలో ఉంటుంది.
పూర్వకాలం అయితే మన దేవాలయాల మీద మైకు పెట్టి సుప్రభాతమో భగవద్గీతో లేకపోతే విశ్వనాథ అష్టకమో గోవిందనామాలో భజ గోవిందమో ఇవన్నీ వినపడేవి. మరి హిందువులు చాలామంది బుద్ధిహీనులు అయిపోవడం వలన, గొర్రెలు అయిపోవడం వలన దేవాలయాల మీద మైకులు పనిచేయట్లే. ఓన్లీ మసీదు మైకులు, చర్చ్ మైకులు పనిచేస్తున్నాయి. చాలా చాలా సాడ్ బ్యాడ్. సుప్రభాతంలో చెప్తారు, హరదర్ప సుందర దివ్యమూర్తే కందర్పదర్ప హర సుందర దివ్యమూర్తే. మన్మధుడి యొక్క దర్పము అంటే గర్వాన్ని అణిచివేసే అంత అందగాడా. ఇంచుమించు అదేమో కందర్ప కోటి, ఇది కందర్పదర్ప హర సుందర. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు బ్రహ్మదేవుడు ఉపదేశాన్ని విని ఏతే చాంసకళా పుంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే ఏమిటి? మిగిలినవన్నీ అవతారాలు, కృష్ణుడు అవతారి. ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవతారస్. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు నేనే భగవంతుణ్ణి అని చెప్తాడు కదా. గుడ్ గర్ల్, చిన్నదాన్ని బాగా చెప్పావు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. ఆ కీర్తనలో అన్నమయ్య చెప్తాడు, పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. అన్నమయ్య పాట ఎక్కడి నుంచి వచ్చింది? భాగవతంలోంచే కదా. పుట్టేయప్పుడే శంకుచక్ర గదాపద్మాలు, వాళ్ళ అమ్మా నాన్నకి శంకుచక్ర గదాపద్మాలతో కనపడ్డాడు. ఎప్పుడైనా మనం ఎవరైనా పుట్టి చెప్పామా? మనం మాట్లాడామా అమ్మ నాన్నతో? నేను పలానా అని మనం ఎవరైనా చెప్పలేదు, వాళ్ళే చెప్పారు, ఒరే నువ్వు పలానా, నువ్వు మాకు పుట్టావు, నీ పేరుది, మీ నాన్న పేరుది, అలా. కానీ కృష్ణుడు అలా పుట్టి వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకి శంకుచక్ర గదాపద్మాలతో కనబడి, అమ్మా నాన్నగారు మీరు నా కోసం తపస్సు చేశారు. ఎన్నాళ్ళు? భాగవతంలో ఉంటుంది ఇది. 12,000 దేవమాన సంవత్సరాలు, అంటే మన ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు. అలాంటివి 12,000 సంవత్సరాలు ఎండుటాకులు తింటూ మీరు తపస్సు చేశారు. మీ తపస్సు నేను ఇష్టపడి మీకు వరం ఏం కావాలని అడిగాను. ఏదో మోక్షం అడుగుతారేమో అనుకున్నా. కానీ మీరు నన్ను కుమారుడిగా పుట్టాలి, అది 3 సార్లు పుట్టాలి అని అడిగారు. నేను 2 సార్లు పుట్టేశాను. ఓసారి వామనుడుగా, ఇంకోసారి ఏమో పురుషుని గర్భుడిగా పుట్టేశాను. ఇప్పుడు మిగిలింది ఇది, శ్రీకృష్ణ అవతారం. ఇప్పుడు మీరు మీ ముచ్చట అంతా తీరిపోతుంది, మీ తర్వాత నా దగ్గరికి వచ్చేద్దరు అని చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ అమ్మా నాన్న పేరేంటి? దేవకి. మరి కన్నారు నిజమే, పెంచారా? ఏ ముచ్చట ఏం తీరిందా? ఏం లేదు యాక్చువల్గా. ఎవరు పెంచారు? యశోదమ్మ. ఓ పాట ఉంది పాత సినిమాలో, మంచి పాట. ఏంటి తెలుసా? ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని నవనీత చోరుని, ఎవరు కన్నారెవరు పెంచారు. నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి, లాలపోసి పాలు బట్టే భాగ్యమబ్బెయ సోదకి. ఎంత బాగుంది కదా. నోము అంటే తపస్సు చేశారుగా. ఎవరు చేశారు? దేవకి. కానీ పాలు పట్టి స్నానం చేయించి ఆ అల్లరి ఆనందం అనిపించింది ఎవరు? యశోదమ్మ. కానీ కంక్లూషన్ ఉంటుంది, ఆ రైటర్ ఎవరో దండం పెట్టాలి. ఎవరు కనినా ఎవరు పెంచిన చివరి కతడానందమిచ్చినదెవరికి, అవనిలో తనను ఆశ్రయించిన వారికి. అంటే హైలైట్ ఎవరంటే ఆయన్ని పట్టుకున్న వాళ్ళు. అయితే ఈ దేవకి దేవి పాపం అడిగింది, నాన్న చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నేను చూడలేకపోయానురా అని. అంటే విశ్వకర్మని పిలిచి నేను ఎలా ఉన్నానో అలా విగ్రహం చేయన్నారు. చేస్తే ఆవిడ ఆ విగ్రహాన్ని పూజించుకుంటే అలా ఉంది. కానీ కృష్ణుడు మన అవతార సమాప్తి అయిపోయింది. ఆ విగ్రహాన్ని
అర్జునుడికి ఇచ్చారు. అది మేము బొట్టు పెట్టుకున్నామే, ఈ గోపీచందంతో కవర్ చేశారు. వాళ్ళంతా మహాప్రస్థానానికి వెళ్ళేప్పుడు కాలగర్భంలో అది అలా గట్టిగా ఓ ముద్దలా ఎవరో ఒక పడవ ఆయనకి దొరికింది. పడవ బ్యాలెన్స్ కోసం రాయిలో పెట్టుకున్నాడు. తెలీదు ఆయనకి. అలా సముద్రంలో వస్తున్నారు. ఓ చోట ఆ పడవ స్టక్ అయిపోయింది. ఎవరో చెప్పారు, పెద్దది, అదే షిప్ అంటాం కదా. ఏమండి ఇక్కడ మధ్వాచార్యులు అని చాలా గొప్ప ఆయన ఉన్నారు, ఒకసారి ఆయన్ని కలవండి. ఆయన కదిలే అంటే ఆయన వచ్చి దండం పెట్టాడు. చిన్న పడవలో వచ్చి, స్వామి ఇలా మాది అయిపోయిందంటే, ఏం పర్లేదు ఇలా అన్నారు. అంటే ఆ పడవ అలా కదిలింది. ఆయన ఆనందపడిపోయి, దాంట్లో బోల్డని విలువైన సామాన్లు ఉన్నాయి, మీరు ఏం అడిగినా ఇచ్చేస్తా అన్నాడు. వద్దు, ఆ బ్యాలెన్స్ రాయవని అన్నాడు. అదేంటంటే బంగారం వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉంటే ఆ పడకుండా అని అన్నాడు. అంటే నాకు అదే కావాలన్నా. అంటే ఈయనకి విషయం తెలుసు కాబట్టి తర్వాత దాన్ని నిండా నీళ్ళు పోసి తీస్తే ఎవరు, ఇప్పుడు మనం ఉడిపిలో చూసే కృష్ణుడు. దేవకీ దేవి చేత పూజించబడిన, అర్జున్ చేత అర్చించబడిన, మధ్వాచార్యుల వారి చేత ఆ పూజలు అందుకున్నటువంటి ఆ పుణ్యమూర్తి, ఆ పుణ్యశ్లోకుడు కృష్ణుడు. అందుకని భాగవతం చదవాలి, భాగవతం వినాలి. కృష్ణుడు, ఆయన త్యాగము, ఆయన యొక్క ఆనంద స్వరూపము, అదంతా మనం ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు. స్వామీజీ, క్రైస్తవ మతం ప్రపంచంలో అన్ని మతాల్లో పెద్దదైనప్పటికీ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మత ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మన హిందువుల్లో మాత్రం అంతగా, అంటే మన హిందువుల్ని కూడా క్రైస్తవ మతంలో చేర్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం వేరే మతంలో చేరరు. మన్ని చేర్చాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? లేదు నాన్న, మంచి ప్రశ్న. వాళ్ళకు టాస్క్ ఉంది, ప్రపంచం అంతా వాళ్ళ మతమే ఉండాలని. సేమ్ టాస్క్ ముస్లిమ్స్ కూడా ఉంది. అయితే ప్రపంచంలో వాస్తవంగా తొందరగా తరిగిపోతున్నది కూడా క్రైస్తవమే. ఇక్కడ ఏదో మన తెలంగాణ ఆంధ్రాలో కొన్ని గొర్రెలు అలా పెరిగిపోయి ఏదో ఆడావిడి చేసి అరిస్తారు. కానీ మీరు ఒక్కసారి నెట్లో కొట్టండి, చర్చ్ ఫర్ సేల్ అని. ఎప్పుడు విన్నారా మీరు? చర్చ్ ఫర్ సేల్ కొట్టండి, అంటే ఆ చర్చ్ కాస్ట్ ఎంత, ప్లేసు, అడ్రస్సు, ఏరియా అన్నీ ఇస్తారు. అలా యూరోప్లో, అమెరికాలో చాలా చోట్ల చర్చిలు అమ్మేస్తారు. ఎక్కడైనా టెంపుల్ ఫర్ సేల్ కొట్టండి, వస్తుందేమో. మసీద్ ఫర్ సేల్ వస్తుందేమో. అంటే వ్యాపార కేంద్రాలే చర్చిలు అనడానికి నీకు ఇదొక రుజువు. ఎవడైనా ప్రార్థనా స్థలాన్ని అమ్ముకుంటాడా? నమ్ముకునే స్థలాన్ని అమ్ముకుంటున్నారంటే వీళ్ళు కుమ్ముకునే కొమ్మక్క జాతు అనేదే కదా అర్థం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం గుళ్ళో ఉన్నాం నాన్న, అక్కడ రావుడు ఉన్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు, ఇక్కడ అమ్మవారు పరమేశ్వరి, అక్కడ శివాలయం. అందరికీ ముఖ్యం. నేను ఈ గుళ్ళోంచి మనం ఇంకో కృష్ణుడి గుడికి, ఇంకో రాముడి గుడికి, లేదా ఇంకో అమ్మవారి గుడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. ప్రాబ్లం ఏం లేదు. ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు. నువ్వు నిలువునామం పెట్టుకున్నావు శివాలయం రాకూడదు అనరు. అడ్నామాలు పెట్టుకున్నావు నువ్వు తిరుపతికి రాకూడదు అనరు కదా. కానీ ఒక చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్తాడేమో అడుగు. కలిసి ఫోన్ చేద్దాం సరదాగా ఎవరికన్నా. హలో సార్, నమస్కారం అండి. సార్ పడుకున్నారా ఇజ్రాయల్ గారు? చిన్న ప్రశ్న అడగాలి సార్, బాగున్నారా? అది ఏమండి, ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అంటే ఇప్పుడు ఒక చర్చి పాస్టర్కి అండర్లో ఉంటారు కదా, అంటే ఏ చర్చికైనా వెళ్ళొచ్చు ఎవరైనా? అదేమి అభ్యంతరం కాదు. మరి ఇప్పుడు విగ్రహారాధనకు వ్యతిరేకం కదా సార్ క్రైస్తవం? అదేంటి సార్, 10 ఆజ్ఞల్లో ఉంది కదా సార్. అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు, విగ్రహాల రూపంలో చేయకూడదు, విగ్రహారాధన చేయువాన్ని నరకానికి పంపించేస్తాను, విగ్రహారాధకులు, అదంతా రాసి ఉంది కదా సార్ బైబిల్లో. ద్వితీయోపదేశ కాండంలో, లేవియ కాండంలో ఉంది కదా సార్. విగ్రహారాధన చేసేవారి ఊళ్ళో నాశనం చేసేస్తాను, వారి మీద తెగుళ్ళు పంపిస్తాను, వారి పిల్లల మాంసం వారి చేత తినిపించేదను, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్.
ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? విగ్రహాలు చేయకూడదు. మరి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే దానికి రీజన్ ఏమవుతుంది? ఇప్పుడు నేను పాపం చేస్తాను, నేను చేస్తాను అంటే కాదు సార్, విగ్రహారాధన చేయడం కాదండి. ఇప్పుడు నేను చెప్పేది సార్ చెప్పండి. ఇప్పుడు నేను పాపం చేస్తాను అని అన్నాను నేను, నువ్వు మీరేమంటారు? తప్పు అని అంటారు. నేను చేస్తాను అంటే కాదు సార్, నేను ఇప్పుడు అడిగేది అలా కాదండి జలల్ గారు. ఇప్పుడు విగ్రహారాధన సార్, విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది? మర్డర్ చేస్తే పాపం, రేప్ చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం. విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది? పాపం కాదండి అది. విగ్రహారాధన చేయడం తప్పు. అది పాపం అని ఎవరన్నారు? సరే, తప్పు ఎలా తప్పు సార్? అట్లా తప్పు ఎలా తప్పు అంటే నేను సార్, మీరేమనుకోకపోతే చర్చి ముందు చూశాను సార్. నేను ఏమని చూశారు? నరకానికి ఎవరు వెళ్తారు అంటే అబద్ధీకులు, మాంత్రికులు, విగ్రహారాధకులు. ఏమండి పాపం చేసిన వాళ్ళు వెళ్తారు అంటే సార్ ఇట్లా రాసి ఉంది సార్. నేను ప్రత్యక్షంగా ఆలగడ్డ దగ్గర పల్లెటూరులో నేను చూశాను సార్. విగ్రహారాధికులు, అబద్ధీకులు, మాంత్రికులు, వ్యభిచారులు, ఇంకా కొన్ని పేర్లు రాసి వీళ్ళందరూ నరకానికి వెళ్తారని రాసి ఉంది సార్. అవునండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక వ్యభిచారి నరకానికి వెళ్ళాడంటే రీజన్ ఓకే, సబబు. ఒక మాంత్రికుడు అన్నారు, లేకపోతే అబద్ధీకుడు అన్నారు, ఓకే. విగ్రహారాధన చేసేవాడు నరకానికి ఎందుకు వెళ్ళాలి? అతను చేసిన దాంట్లో తప్పు ఎలా ఉంది? విగ్రహారాధన చేసేదంటే దేవుడికి వ్యతిరేకం ఉండదు. సరే, ఇప్పుడు పోని మీ మాటకే వద్దాం. ఇప్పుడు మరి మీకు గుణదాలు తెలుసా అండి? విజయవాడ దగ్గర అక్కడ విగ్రహం పెట్టి వీళ్ళు పూజలు, కొబ్బరికాయలు, టెంకాయలు, ఆరతులు, పలక సేవలు, రథోత్సవాలు, చెవులు కుట్టుకోవడాలు, గుండు కొట్టుకోవడాలు ఇవన్నీ చేస్తారు కదా. అది మళ్ళీ అలాగే ఆ గుంటూరు దగ్గర రహదారి మాత అని, అక్కడ ఏదో సాగర మాత, గుంటూరు దగ్గర రథం మాత కాదు, రహదారి మాత అని పెట్టారు సార్. గుంటూరు దగ్గర కాదండి, అదే నర్సరావుపేట వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చింది సార్. రహదారి మాత అని పెట్టారు. వేలంగిని మాత, రహదారి మాత. వేలంగిని మాత అది మద్రాసు దగ్గర. అదే నేను అనేది, ఇలా అవన్నీ విగ్రహాలే కదా. విగ్రహాలు కాదండి, విగ్రహాలు కదా. మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. అవి విగ్రహాలు ఎలా అవుతాయి? అవి విగ్రహాలు కాదంటారా? ఏమంటారు అవి? అవి ఏంటంటారు అవి? ఇప్పుడు రాయిని మొక్కుతాను, చెట్టుని మొక్కుతాను, అవి అంటారు విగ్రహాలు కానీ. మరి అంటే ఇది దేంతో చేసి ఉంటుంది సార్? ఇది మేరీ ఇది ఎంతో చేస్తారు బొమ్మలు. అంటే ఇప్పుడు మేరీది విగ్రహమా, బొమ్మ, లేకపోతే ఆ దేవుడా? అది ఏంటంటారు అసలు? విగ్రహం కాదంటారా మేరీది? విగ్రహం అంటారండి. అంటే మరి విగ్రహాలను వాళ్ళు చేస్తున్నట్టే కదా సార్. విగ్రహాలు చేసేవాళ్ళు అది వేరే మాత్రం అసలు లేకపోతే కొలవకూడదండి. ఇప్పుడు మేరీ మాతను కొలిసినా కూడా దేవుడు కాదు అసలు. ఆవిడ దేవుడు కాదు, కానీ మరి ఆవిడ విగ్రహం పెట్టి తల్లి మాత్రమే. అవునంతే. ఆవిడ పూజింపమని చెప్పలేదు దేవుడు. మరి ఇప్పుడు ఆవిడని పూజించి పూజింపమని చెప్పలేదు, ఆమె కొబ్బరికాయ కొట్టమని చెప్పలేదు, ఒట్టు పెట్టుకోమని చెప్పలేదు, పూలు పెట్టుకోమని చెప్పలేదు. మరి వీళ్ళేమో పట్టు చీర కట్టేస్తున్నారు, ఏవో పాటలు పాడేస్తున్నారు. దేవుడు అంటే తెలియని వాళ్ళు చేసేది. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా నరకానికేనా సార్? వీళ్ళు కూడా నరకానికేనా? 100%. అయితే మేరీని పూజించేవారు కూడా నరకానికి అని చెప్తున్న ఇజ్రాయెల్ గారు, అంతే సార్? మేరీ మాతను పూజించమని దేవుడు చెప్పలేదండి. అది ఇప్పుడు ఎవరిని పూజించాలి సార్? యేసు ప్రభునే పూజించాలా? మరి 10 ఆజ్ఞలు తెలుసా మీకు? నేను అంతగా బైబిల్ చదవలేదండి. పోన్లేదు సార్, పర్లే. మీరు పడుకోండి సార్, పాపం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. చదవలేదు. పర్లే. మీరు మళ్ళీ చదవండి బైబిల్ 10 ఆజ్ఞలు. మీరు ఎప్పుడైనా మీ యు ఆర్ లైక్ మై బ్రదర్, మీరు మళ్ళీ ఫోన్ చేయండి. పాపం పడుకోండి సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. అది ఈ లాస్ట్ ఏం చెప్పాడు విన్నారా? 10 ఆజ్ఞలు తెలుసా అన్నాను. ఏమన్నాడండి? నేను బైబిల్ అంత చదవలేదండి. ఇది ఆన్సర్. ఇప్పుడు మనోళ్ళు భౌతికత చదవరు, బైబిల్ చదవరు, ఖురాన్ చదవరు, అని మతాలు ఒకటి అని గప్పాలు కొడతారు. ఇతను బైబిల్ చదవాలి. బైబిల్లో ఫస్టే వస్తుంది 10 ఆజ్ఞలు, అది కూడా తెలియదు. ఇప్పుడు తెలియబోతుంది, నేను ఎలా అడుగుతాను? క్రైస్తవం అంటే పొట్ట బట్ట, చివరికి మిగిలేదు వెళ్ళి నల్ల అట్ట. అది కథ. అమ్మ విషయం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ వీళ్ళు, హాఫ్ బాయిల్డ్ వాళ్ళు, అంతే.
ఈ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ బికమ్ గొర్రెల్స్. ఇప్పుడు మనం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ దేవుణ్ణి పూజిస్తేనే వాడు పరలోకం వెళ్తారు. ఇక్కడ మనం ఓ 10 మంది దాకా ఉన్నాం, దేవుడు ఉన్నాడు, అందరూ ఒప్పుకుంటున్నారా? చేయిస్తాను అందరూ యాక్సెప్టెడ్ కదా. పని చేసే మంగమ్మ ఒప్పుకుంటుంది, పూజ చేసేది ఆ పూజారి ఒప్పుకుంటాడు, వాళ్ళ మనవరాలు ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పుకుంటావు, నేను అందరూ ఒప్పుకుంటాం దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి రామ అని పిలవచ్చా? కృష్ణ అని పిలవచ్చా? పిలవచ్చండి. హరి అని పిలవచ్చా? పిలవచ్చు. శివ అని పిలవచ్చా? అభ్యంతరం ఏం లేదుగా. అట్లే యేసు అల్లా అని కూడా పిలవమను, మనకే అభ్యంతరం లేదు. నేను హిందువుని, కట్టర్ హిందువుని, నిజమైన హిందువుని, జై శ్రీరామ్ ఈ నోటితోనే హల్లెలూయా ఆమెన్ అల్లాహ్ అక్బర్ అన్నానుగా. ఇప్పుడు నన్ను శివుడు వచ్చి పొడిచేస్తాడా సొలంతో? విష్ణు చక్రంతో వేసేస్తాడా? రాముడు బాణంతో వేసేస్తాడా? ఏం వేయలే. మరి ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాక జై శ్రీరామ్ అన్నాను అనుకోండి, అంటాడా గొర్రె? ఒక్క గొర్రె కూడా, మొన్న కూడా రైల్లో ఓ గొర్రె ఇంకో గొర్రెకి చేద్దాం, పేరు చెప్పుకోవడానికి భయపడుతున్న పిరికి గొర్రె. ఏం పేరు? గురుగారు, క్రైస్తవుల్ని మీరు గొర్రెలు అనడానికి అసలు నేను అనలేదు కారణం- బాబు, ప్లీజ్ నన్ను ఇంటర్ఫేర్ చేయకండి రావు గారు. కాదు తల్లి, అందరూ నన్ను అలా అన్యాయంగా బ్లేమ్ చేస్తే ఎలా నాన్న? వాళ్ళు అని వీళ్ళు మీరు అనిస్తే ఎలాగా? అంటే మీరు గొర్రెలు అసలు- వాళ్ళు చెప్పుకున్నారు. మిమ్మల్ని మీడియా వాళ్ళు అంటే మీరు హట్ అయిపోతే నేనేం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని మీడియా వాళ్ళు అనరా? ఇప్పుడు మీడియా వాళ్ళు మీ అందరి పేర్లు నాకు గుర్తులేవు, మా అమ్మాయి పేరు అయితే గుర్తుంది, అనుజ్ఞ. మీ పేర్లు మర్చిపోయాను అనుకోండి, అరే మొన్న వచ్చారు కదా మీడియా వాళ్ళు అని నేను మా రెడ్డితో అన్నాను అనుకోండి, అది తప్పు మాట అది కాదుగా. హోల్సేల్గా యు ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మీడియా పీపుల్, అవునా? అలా హోల్సేల్ దే కాల్ గొర్రెల్స్. గొర్రె ఇస్ నాట్ తిట్టు, అది సి యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ మీడియా పీపుల్, దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ గొర్రె పీపుల్. సో దెన్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ మీ? చెప్పరా తల్లి? గురుగారు, దైవం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే అని అనుకున్నప్పుడు అసలు ఈ మతాలుగా ఎందుకు వర్గీకరించి జనాలు కొట్టుకుంటున్నారు? నాన్న ఓ మాట చెప్పనా, ఇదంతా ఈశ్వరుడికి సంబంధించిన విషయం కాదు, ఈగోకి సంబంధించిన విషయం. ఈగో ప్రాబ్లం తప్ప ఈశ్వరుడి ప్రాబ్లం కాదు. ఈగో. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్, నాన్న మీకు బైక్ ఏదైనా ఉందా? ఏం బైకు? యాక్టివా బండి. నాది బుల్లెట్. నిజంగా నాకు బుల్లెట్ ఉంది తిరుపతిలో. ఓకే, నేను ఇప్పుడు వాడిని అవమానించాలా? ఛీ, ఏం కుర్రాడివి, ఆఫ్టర్ ఆల్ యాక్టివా వాడతావా? ఆడంగా తిట్టాలి ఇప్పుడు వాడిని? తప్పు కదా, తప్పు కదమ్మా. తప్పండి. వాడికి నచ్చిన బండి వాడు కొనుక్కున్నాడు, వాడికి అది కంఫర్ట్, ఏదో లగేజ్ చేసుకుంటాడు, లేకపోతే పెళ్ళి అయితే వాళ్ళ ఆమె తీసుకెళ్తాడు, లేకపోతే ఫ్రెండ్స్ ముగ్గురు త్రిబుల్ ఏదో కుర్రోడు బుల్లెట్ బండి అంటే బుల్లెట్ వేసుకెళ్ళకపోతే నువ్వు వేస్ట్. దుర్మార్గం కదమ్మా. వాడిని అలా నేను ఫోర్స్ చేయకూడదు కదా. అలా వాడి బండి, వాడి ఆర్థిక పరిస్థితి, వాడు దాన్ని చూజ్ చేసుకున్నాడు కదా. అలా దేవుడి విషయంలో దేవుణ్ణి చాలా పేర్లతో పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మా ఫ్రెండ్ వాడు ఎక్కడో యూఎస్లో ఉన్నాడు, వాడు ఫోటో పెట్టాడు మా తమ్ముడికి, వీడు ఎవడో గుర్తుపట్టరాను, ఎవరు అని పెట్టాడు. ఎవడేంట్రా సరిగా చూడన్న, మురళిగాడు అని పెట్టాడు. మురళి అని ఉడుకోవచ్చుగా, మురళి గౌడు ఎందుకనాలి? మరి అదే రిలేషన్ అంటే స్వతంత్రం. వాడు ఫ్రెండ్, మరి గౌడు అనకపోతే గాడ్ అంటారు ఏంటాడు ఫ్రెండ్ పట్టుకుని. ఎరా అంటేనే ప్రేమ, అవునా? సో ఇక్కడ మీరు చూడండి, రామదాసు గారు రాముణ్ణి ఎవడబ్బా సొమ్మ అనేసాడా? పాటలో ఉంటుంది, విన్నారు కదా మీరు? విన్నాను. ఎవరబ్బా సొమ్మని శ్రీరామచంద్ర అనేసాడా? అనొచ్చా? మరి తుకారాం గారేమో ఉన్నావా అసలు ఉన్నావా అనేసాడా? దీన్ని నిందాస్తుది అంటారు.
మీరు చిన్న పుస్తకం అమ్మ, ఒక 30 రూపాయలు 40 రూపాయలు పుస్తకం పేరు నరసింహ శతకం. ఇవాళ మార్నింగ్ కూడా మేము చదువుకున్నా. అందులో ఆయన ఏమంటాడు తెలుసా, శేషప్ప కవి గారు, స్వామి నేను అన్నవరం వెళ్తే నాకు అన్నం దొరుకుద్ది, తిరుపతి వెళ్తే నాకు వసతి ఉంటుంది, శ్రీరంగం వెళ్తే నాకు గౌరవం ఉంటుంది, అయినా నేను అక్కడికి వెళ్లకుండా నీ దగ్గరే పడి ఉన్నాను. దిక్కులేక అనుకుంటున్నావా? నువ్వు నీ శంఖం, నీ గద, నువ్వు కుదువు పెట్టేనా, కుదువు అంటే ఏంటి, తాకట్టు పెట్టైనా సరే నన్ను పోషించు. ఏంటండి ఇది? ఎక్కడ భక్తి ఉందా అనుకుంటాం మనం, అది కూడా భక్తే. అంటే స్వతంత్రం. భగవంతుడి పట్ల ఆయనకు ఉండే ప్రేమ వలన అలా మాట్లాడతాడు. అన్న తిరుపతి పోయినా నాకు అన్నమ దొరకదా, శ్రీరంగం వెళ్ళినా నాకు వసతి దొరకదా, ఇంతమందిని కాదని, నీ క్షేత్రాలు కాదని నిన్నే ఎందుకు నమ్మాను, కాబట్టి నువ్వు తాకట్టు పెట్టైనా సరే నన్ను పోషించు. అంటే ఏంటి, నీవే తప్ప హేప్పరం బెరుగను అని దాని అర్థం, శరణాగతి. బట్ వాళ్ళు ఆ ప్రేమతో అలా మాట్లాడారు. అలాగా భగవంతుడికి చాలా పేర్లు, ఆ రిలేషన్ నవవేద భక్తి అంటారు నాన్న. నవవేద భక్తి అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం. అలాగే చూడండి, అర్జునుడు కృష్ణుడికి ఏంటి, స్నేహితుడు, బావ అవ్వచ్చు, బట్ ఫ్రెండ్ లాగే ఉన్నారు కదా. మరి కుచేలుడు ఎవరు, స్నేహితుడు. మరి ధర్మరాజు కనబడితే కృష్ణుడు కాళ్ళకి దండం పెట్టేవాడు తెలుసా. కృష్ణుడికి ఆయన పెట్టేవాడు కాదు, కృష్ణుడే వెళ్ళి ధర్మరాజు దండం పెట్టేవాడు. ఎందుకని, పెద్ద ఆయన కదా ధర్మరాజు పెద్దోడు, బావగారు పెద్ద ఆయన. మరి కుంతీదేవి ఏమో వాళ్ళందరికీ తెలుసు, ధర్మరాజుకి తెలుసు, కుంతికి తెలుసు ఈయనే దేవుడని, అయినా ఏదో బావలాగే వాళ్ళ బంధువు. అందుకనే కామోత్కంఠ గోపికల్ భయముచే కంసుడున్ ప్రేమన్మీర గోపికల్. ఇది చాలా పద్యం బాగుంటుంది. అంటే ధర్మరాజుతో మాట్లాడుతూ నారదులు వారు అంటారు, ధర్మరాజా మీరేమో బంధువులు, మీరు తరిస్తున్నారు. మన కంసుడు వాడు భయంతో వాడు తరించాడు, వాడు శిశుపాలుడు, వాడు ఎప్పుడు ద్వేషం కదా, ఎన్ని తిట్లు తిట్టేవాడు కదా, వాడు తరించాడు. కానీ మీరంతా క్లోజ్ పీపుల్, మేము భక్తి చేసి తరిస్తాము అంటాడు. అంటే మన పార్టీ నారదుల వారు మన తరపున మాట్లాడతారు. కాబట్టి భగవంతుణ్ణి కొలవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఆయన పిలవడానికి చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఎడారి మతాలతో ప్రాబ్లం ఏంటంటే, బొడ్డు కోసి మేము పేరు పెట్టాం, వాడు నా పేరుతోనే పిలవాలంటారు. రామ అని పిలిస్తే వాడు ఒప్పుకోడు, కృష్ణ అని పిలిస్తే ఒప్పుకోడు, వాడు ఏదో 2 అక్షరాల పేరు పెడతాడే దాంతోనే పిలవాలంటాడు. అందుకనే మూర్ఖ మతములు, ఎడారి మతములు, పాషండ మతములు అని పిలువబడతాయి. గురుగారు, ఖురాను, బైబిల్, భగవద్గీత అలాగే ప్రతి ఒక్క మతానికి ఒక పవిత్ర గ్రంథంగా మనం భావిస్తాము. అన్నిట్లోనూ అంటే మనం చూసుకుంటే అహింస, అబద్ధాలు ఆడడం, ఏదైనా సరే అహింస చేయకూడదు అనేది ఆ గ్రంథం. అమ్మో 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 అమ్మో, పచ్చి అబద్ధం. నువ్వు కూడా మామూలుగా ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని కాదులేనా, అందరూ నిన్న మొన్న ఎవరో. కాదు స్వామీజీ, మీరు ఎందుకు ఏకీభవించరు అన్ని మతాలు? అబద్ధం కాబట్టి అబద్ధాన్ని ఎలా ఏకీపిస్తాం? కేసీఆర్ తెలంగాణ సీఎం ఎప్పుడు? 6 నెలల ముందు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా నువ్వు కేసీఆర్ సీఎం అంటే యు ఆర్ నాట్ ఇన్ అప్డేటెడ్. అట్లా అంటే మనకి సాయిబాబా కూడా చూసుకుంటే మతాల గురించి హిందూ ముస్లిం ఒకటే, దేవుడు ఈశ్వరుడు ఇవన్నీ పచ్చి అబద్ధాలనా? అంటే మన అందరికి అలా ప్రబోధించారు కదా సాయిబాబా కూడా, అంతమంది పూజలు చేస్తూ ఉంటారు. సాయిబాబాని పూజించే వాళ్ళు దే ఆర్ నాట్ ట్రూ డివోటీస్. ఎందుకంటే వాళ్ళకి ఏమంటారు, క్లారిటీ లేదు. మీరు సినిమా చూశారుగా సాయిబాబా మహత్యం, నువ్వు పుట్ట ముందు వచ్చిందిలే, షిరిడి సాయిబాబా మహత్యం, అల్లా సాయి, ఏసు సాయి, ఇవన్నీ పాడతారు కదా, పచ్చి అబద్ధం అది. ఏంటండి బాబు ఇలా మాట్లాడతారు ఏంటి మీరు అను, చెప్తా కారణం చెప్తా. ఇప్పుడు సాయిబాబాలో రాముణ్ణి వీళ్ళు ఫోన్ చేసామనుకో, ఒక మాస్టర్ అన్నారు మాకు విజయవాడ దగ్గర, ఫోన్ చేస్తే సాయిరామ్ అంటాడు. అంటే మీరు ఆ సంకరం చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఎక్కడ శ్రీరామ ఉంది, రఘురామ ఉంది, సీతారామ, జానకి రామ, అయోధ్య రామ, దశరథ రామ, కౌశల్ రామ, బట్ నో సాయిరామ, ప్లీజ్ సార్ డోంట్ మేక్ స్పాయిల్. మనకి అన్ని గుళ్ళల్లో సాయిరామ్ అనేది ఉంటుంది కదా, అంటించారు దరిద్రం.
రీమిక్స్. ఇప్పుడు రామా అర్థం అడుగు, గంట సేపు మాట్లాడతా. సాయి అర్థం అడుగు, పోనీ ఎవరన్నా ఫోన్ చేద్దాం. హలో ప్రతాప్ గారు, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. సార్ భోజనం అయిందా సార్? జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. జై శ్రీరామ్ సార్. ఎందుకంటారు ఎందుకు ఇవన్నీ మనకి? అసలు ఏం వద్దంటారా? నేను ఇటుమంటలేదు సార్. కాదు సార్, చచ్చి నేనేమన్నా సార్, నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పారు. నేను జై శ్రీరామ్ చెప్పాను, మీరు చెప్పలేదు. చెప్పనండి. అందుకనే గొర్రెలు అనేది సార్. వీళ్ళు క్వశ్చన్ అడిగారు సార్ ఇంటర్వ్యూలో ఉన్నా, వీళ్ళు గొర్రెలు ఎందుకు అంటారు సార్. మీ నాన్నగారి పేరేంటి సార్? వద్దు సార్. సార్ మళ్ళీ సార్ మీ నాన్న పేరు చెప్పండి సార్. సార్ మీ నాన్న పేరు? మా నాన్న పేరు అబ్రహాం. అబ్రహం గారు అబ్బాయి ప్రతాప అండి? అవును సార్. మీ అమ్మగారి పేరు సార్? శారమ్మ. సార్ మీరు ఎన్నాళ్ళ నుంచి క్రైస్తవులుగా ఉన్నారు సార్? బై బర్త్డే. అచ్చా, మీకు బాప్టిజం అయిందా సార్? అయింది. ఎప్పుడు సార్? ఎప్పుడో తీసుకున్నాం చాలా. అంటే అలా కాదు సార్, ఎందుకు అడిగా అంటే మీరు బైబిల్ మొత్తం చదివారా సార్? చదువుతున్నానండి. అచ్చా, మీకు వయసు ఎంత ఉండొచ్చు సార్? నాకు ఒక 42 ఉంటాయి. అమ్మో, 42 ఇయర్స్ వచ్చినాయి, 1000 పేజీలు బైబిల్ ఇంకా అవ్వలేదా సార్? పూర్తి చేశారండి సార్, ప్లీజ్ సార్. గుడ్ నైట్ సార్. ముష్టి 1000 పేజీలు ఉంటుంది అది, ముష్టి 1000 పేజీలు. ఇంకో జోక్స్ చెప్పరా? అబ్రహం శారమ్మ అని అడుగు, ఉత్తుత్తిదే. అబ్రహం శారమ్మ కొడుకు ప్రతాప్ అని పేరు ఎందుకు ఉంటుంది? ఏ మానియాలో డొమానియాలో ఉండాలి కానీ ఉత్తుత్తిదే. అంటే మత మార్పిడి జరిగిందంట. లేకపోతే ఎవడ పుట్టాడు? బ్రిటిష్ వాళ్ళు పుట్టాడు ఏంటి? అందరూ మన పుట్టిన వాళ్ళే. ఏంటో పిచ్చోళ్ళు. సరే. గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మనకి మెదడున్న వారెవరు, గొర్రె కాదంతే. అతలి మనకి ఇన్ని దేవుళ్ళు, ఇంత భగవద్గీత. కానీ నువ్వు అబద్ధం ఆడేవు కదా ఇందాక. ఉండు నువ్వు అసలు సాయిబాబా విషయంలో కాదు, 3 మత గ్రంథాలు అబద్ధం ఆడేవా నువ్వు? అంటే దేంట్లోనైనా హింస అనేది నువ్వు అలా ఊహిస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు తెలంగాణ సీఎం ఎవరు? నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరున్నారో వాళ్ళ పేరు చెప్పాలి, అంతే కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఏపీ సీఎం ఎవరుంటే ఆయన పేరు చెప్పాలి. నాకు ఎన్టీఆర్ ఇష్టం, ఎన్టీఆర్ పేరు చెప్తాను, మరి చెన్నారెడ్డి పేరు చెప్తాను అంటే అలా కుదిరి అని నిజం మాట్లాడదాం. బైబిల్ చదువు. చదవలేవు నువ్వు. చదువు కాదు, చదవలేవు. మగోళ్ళు కూడా చదవలేరు తెలుసా? ఆడోళ్ళు కదా, మగోళ్ళు చదవలేరు. వీ కాంట్ అట్టర్ అలాంటి పదాలు అన్నీ ఉంటాయి. పబ్లిక్లో చదవలేము తెలుసా? అందుకే చాలా స్కూళ్ళలో దాన్ని నిషేధించారు తెలుసా? అమెరికాలో నిషేధించారు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు లైవ్లో చూసావా అతన్ని? జై శ్రీరామ్ చెప్పంటే ఏమన్నాడు? చెప్పను అన్నాడు. మన హిందూ మతం వాళ్ళు మాత్రం నేను ఇప్పుడు చెప్పానుగా ప్రైద్యాలాడు. నేను చెప్పానా ప్రైద్యాలాడని? అంటే నాకు అందరూ కావాలి, వాళ్ళకి అందరూ వద్దు. అదే గొర్రె మైండ్. అలాగే హిందువులు చర్చిలకు వెళ్తారు కానీ హిందువులు పెట్టే ప్రసాదం కూడా తినడానికి వాళ్ళు ప్రసాదం వద్దురా నాన్న. అసలు అనడానికి ఒక అరటిపండు రోడ్డు మీద, గుళ్ళో వద్దు, రోడ్డు మీద వెళ్తూ 2 అరటిపళ్ళు కొని ఓ అరటిపండు ఓం అని ఇవ్వండి. నువ్వు ఓం అంటే వెంటనే డామ్ ఆడు తింటాం. పేరేంటి మళ్ళీ? నువ్వు అమ్మాయి పేరు విజయలక్ష్మి, ఆడి పేరేమో సుబ్రహ్మణ్యం. అని మనకి పుట్టారుగా. ఇక్కడ కలవరాయలు అమ్ముతాడా సతీష్? మనకు పుట్టినోడేనా? షర్మిల మొగుడు అనిలు మనకు పుట్టినోడేనా? అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అదేం సినిమా ఉందండి గమ్యం సినిమాలో, ఆ ఫీలింగ్ ఏంటి చెప్పనా? ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా లేకపోతే మీ అమ్మ అడవికి వెళ్ళిందా? పులిరా, పులి ఎక్కడా అంటాడు. అంటే ఈడేమంటాడు? ఏంట్రా పులి మీ ఇంటికి వచ్చిందా లేకపోతే మీ అమ్మ అడవికి వెళ్ళిందా అంటాడు. ఎంత మాట అండి అది. అలాగే వీడు బ్రిటిష్ వాళ్ళు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తే అలా పుట్టారని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అందుకని బైబిల్ పనికిమాలింది అనేది. ఏమన్నాను? ఎడారి మతాలు ప్రమాదం అనేది. ఇప్పుడు నా పూర్వీకులు క్రైస్తవులు కాదు నేను చెప్పగలను, నా పూర్వీకులు ముస్లిమ్స్ కాదు నేను చెప్పగలను. వాళ్ళని చెప్పను. నా పూర్వీకులు హిందువులు కాదని చెప్పను. ఆడి పేరు రాంబాబు కదా, ఆడి పేరే సాంబశివ కదా, ఎలా చెప్తాడు? అంటే వాడి పూర్వీకులను వాడు అవమానిస్తున్నాడు. పేర్లేమో మనవే, సర్టిఫికెట్లో హిందువు, పేరు చివరేమో జార్జిరెడ్డి,
తినేది గడ్డి, లీడింగ్ లైఫ్ గుడ్డే. అందుకని మనం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు మొన్న జనవరి 26 ఎడారి మతాలు ఎందుకు దేశానికి ప్రమాదం అంటే అక్కడ అందరూ శాల్యూట్ చేస్తున్నారు, ఒక ఆడగొర్రె మగ్గొర్రె శాల్యూట్ చేయట్లే. ఎందుకు చేయట్లే అడిగితే ప్రిన్సిపల్ ఆవిడ, మా యెహోవాడు ఒప్పుకోడు. అది దేశాన్ని వ్యతిరేకించేటువంటి జాతి అది. అంతెందుకు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు లేచేస్తా అన్నాడా ఒక ఆయన, తెలుసా నీకు? వెళ్దమ్మా. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పాడు 2012లో ఏమని, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ వేసేస్తాం. దాన్ని కేసు అయింది, జైలుకి వెళ్ళాడు, ఏదో ధర్నాలు అవి మమ్మల్ని స్టేషన్లో పెట్టాడు, ఏదో అయింది అనుకోండి. విషయం ఏంటంటే అతను అలా అనడం తప్పు అని ఖండించిన ముస్లిం ఒక్కడు లేడు. అంటే వాళ్ళ మతం దాన్ని అంగీకరిస్తుంది. లేదా పాకిస్తాన్ ఎలా పుట్టింది? కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడు అక్రమ సంబంధాన్ని పుట్టినాడు. ఏమన్నాను? ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్, నేను రెడీ టు సే సారీ ఇఫ్ దే ప్రూవ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈజ్ నాట్ ఈక్వల్, నాట్ సేమ్. హ్యుమానిటీకి వ్యతిరేకంగా భగవద్గీతలో ఏదైనా ఉంటే కొట్టేయడానికి, చింపేయడానికి నేను రెడీగా ఉన్నా. బైబిల్, ఖురాన్ కూడా తీసుకొచ్చి చదివించండి చూద్దాం, కొట్టేయడానికి వాళ్ళు రెడీగా ఉంటే. అమ్మా కాబట్టి అబద్ధం ఆడద్దు. అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అన్నీ ఒకటే కదా, అన్నీ మంచియే కదా, అది పచ్చి అబద్ధం. నువ్వు చదవలేదు కదా. ఇప్పుడు ఈ బ్యాగులో ఏముందో నీకేం తెలుసు? తెలవకుండా ఏదో ఉందని ఒక అభాండం వేస్తే ఎంత తప్పు. ఒక అబ్బాయి జేబులో 2 సెల్ ఫోన్లు పెట్టుకున్నాడు వెనకాల. వీడికి తెలవకుండా ఏంట్రా వాటర్ వేసుకొచ్చావా అన్నాడు. ఇంకో మ్యాటర్ తెలవకుండా వాడు వాటర్ పోసాడు నెత్తి మీద, తప్పు కదా. ఏంట్రా జేబు ఎత్తుగా ఉందా అనాలి, అంతే. వాటర్ ఎత్తుకొచ్చావా అనకూడదు. అలాగా బైబిల్లో ఏముంది? విగ్రహారాధన చేసేవాళ్ళని చంపేయి అని ఉంది. నేను భూమి మీద శాంతి పంచడానికి వచ్చిందని నీవు తలంచున్నావా? కాదు, నేను అగ్ని వేటికే వచ్చింది. నాది గారు డైలాగు, బైబిల్ గాడ్ ఫుల్ మ్యాడ్. ఒక ఇంటిలో 5గురిలో 2కి వేరుపడి ముగ్గురు వేరుపడి 2ను కలహించుకొనిదారు. మీరు ఉదాహరణ చూడండి. ఒక ఇంట్లో ఒకడు గొర్రె వేయడం అనుకోండి, వాడు ఇంట్లో వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటాడు. నిజమైన ఎండిపోయిన శవం మాదే, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతాను. సో దట్ ఇస్ ద మెంటాలిటీ ఆఫ్ మెంటల్ గొర్రె. ఇప్పుడు మీరు లైవ్లో చూశారు లేదా? ప్రైద్దలాడు నేను అన్నానుగా, అతను జైశీలం ఎందుకన్నా పోయాడు? అక్షరాలేగా. నోటితో అనడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకు? వాళ్ళ తాత పేరు రాంబాబే. వాళ్ళ తాత పేరు రాంబాబే. ఎందుకు అనలేకపోతున్నాడు? బికాజ్ ఆఫ్ పనికిమాలిన బైబిల్. ఆ మనిషిని అలా దిగజారుస్తుంది. అందుకని ఆ దిగజార్చేటువంటి మత గ్రంథాలు, మానవత్వం లేని మత గ్రంథాల నుంచి మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. హిందువుల్లో ఇలా మత మార్పిడి తీసుకున్న వాళ్ళు ఎందుకంటారు గురువు గారు? అంటే ఇక్కడ మనకి ఇంత శక్తివంతమైన దేవుళ్ళు, ఇలా ఒక పవిత్రమైన గ్రంథం ఉంది, ఇంత పవిత్రమైన మతంలో పుట్టినప్పుడు వేరే మతంలోకి వెళ్ళి ఇంకా ఈ మతాన్ని ఇంత వ్యతిరేక భావం ఎందుకు ఏర్పడుతుంది అంటారు మన హిందువుల్లోనే? ఎందుకు అంటే ఎప్పుడు వారికి ధర్మం అంటే తెలుస్తుంది? రాములు వారికి వశిష్ఠుడు గురువు, రాములు వారు అలా అన్నదమ్ములకి. కౌరవులకి ఎవరు? కౌరవులకి పాండవులకి ద్రోణుడు. చిన్నప్పటి నుంచి చెప్పారు ధర్మం గురించి. మరి ఇప్పుడు మన ఆడపిల్లలు ఇందాక వచ్చారు, గాజులు వేసుకోలేదుగా. ఎందుకు వేసుకోలే? వాళ్ళ అమ్మ చెప్పలేదు, వాళ్ళ నాన్న చెప్పలేదు. మా పిల్లలకి ఏబీసీలు ఎత్తే చాలు, గాజులు వేసుకోపోయినా పర్లేదు, బొట్టు పెట్టుకోపోయినా పర్లేదు, తర్వాత బట్ట కట్టుకోపోయినా పర్లేదు, తర్వాత ఎవరితోనో లవ్ జిహాద్లో సూట్ కేసులో మొక్కలైపోయినా పర్లేదు. అమెరికాలో మన ఇండియన్సే అక్కడికి వెళ్ళాక ఒక పిల్లగా అన్నారు, కన్నాక అన్ని మతాలు ఒకటే అని అబద్ధం చెప్పారు. చెప్తే ఈ పిల్లకి 22 ఏళ్ళు వచ్చాక ఎవరో ఒక నల్ల నీగ్రో అని పెళ్లి చేసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ కుదేలైపోయింది. అదేంటి వాణ్ణి చేసుకున్నావు అంటే, మమ్మీ వాట్ యు ఆర్ స్పీకింగ్, యు ఆల్రెడీ టోల్డ్ నో ఆల్ ఆర్ ఈక్వల్ నో అంది. దిగిందా? అలా ఉంటుంది. గొర్రె మెదడంతే. స్వామీజీ, గోవుని భూలోక దేవతగా ఎందుకు పూజిస్తారు? ఆవులో బోల్డ్ అన్ని శరీర, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించి బోల్డ్ అంత విషయం ఉంది.
బోల్డ్ అంతా. ఇప్పుడు గోమూత్రం సేవిస్తే చాలా రోగాలు తగ్గుతాయి. గోమూత్రము, గోవు యొక్క పేడ, వాటితో తయారు చేసే జీవామృతం, వాటితో పొలం పండిస్తే ఆ పదార్థం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జంతు బలి శాస్త్ర సమ్మతమేనా? ఇప్పుడు ఆవు విషయంలో నేను చెప్తాను. ఆవు హిందువులది కాదమ్మా, హిందువులది అనుకుంటున్నాయేమో. ఆవుని దేవతా స్వరూపంగా చూసేవాడు హిందువు. అర్థమైందా అమ్మా? ఆవుని దేవతా స్వరూపంగా ఎందుకు చూడాలి? గోమహాలక్ష్మి అంటాం. గోమహాలక్ష్మి ఎందుకు మహాలక్ష్మి చెప్పండి? ఎందుకు గోమహాలక్ష్మి అంటే, లక్ష్మి అంటే ఏమిటి? ధనం కదా. లక్ష్మి అంటే సంపద కదా. లక్ష్మి అంటే ఆరోగ్యం కదా. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆవు. కాబట్టి అలాంటి ఆవుని కోసుకు తినేస్తుందే వాళ్ళ రాక్షసులు అంటారు. మరి అలాంటి రాక్షస జాతిని కూడా కలిపి నువ్వు అన్నీ ఒకటి అని అబద్ధం చెప్తున్నావు, నువ్వేం చదవకుండా. అందుకని నేను హర్ట్ అవుతున్నా. మీరు చదవండి. అప్పుడు మోషేని వారు అడిగను, ఎటువంటి ఆవుని బలి ఇవ్వాలని. ఆ ఆవు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, దాని కాలు వంకరగా ఉండకూడదు, దాని ముఖం ఇలా ఉండకూడదు, దాని కొమ్ములు తెగిపోయి ఉండకూడదు, ఆవు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పాను. అప్పుడు వారు పరిశీలించి ఆ ఆవును బలి ఇచ్చాను. ఎక్కడుంది? అందుకని ఆవుని చంపమని చెప్పేటువంటి గ్రంథాలు, ఆవుని పూజించడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందమని చెప్పే గ్రంథాలు సమానం అవుతాయా? కావండి. అలాగే ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న ఏంటి? జీవహింస, జంతువుల్ని బలివ్వడం. ఈ జంతువుల్ని బలివ్వడం అనేటువంటి కాన్సెప్టు మనకు అసలు లేదు. అది మన విధానమే కాదు. ఎందుకు కాదు అంటే, మనకి భగవద్గీత ఏం చెప్పింది? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. అంటే ఏమిటమ్మా? అలా చెప్తే ఎలా చెప్పండి. అంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాకు ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, ఓ తులసి దళం కానీ, కొంచెం నీరు కానీ భక్తితో ప్రేమతో అర్పిస్తే నేను స్వీకరిస్తాను. ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు ఇస్తానమ్మా. ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను మతం మారతానని చెప్పి 26 క్వశ్చన్లు ఇస్తాను. ఈ 26 క్వశ్చన్లో ఒక ప్రశ్న ఏంటంటే, లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలం, ఒక్క శాకాహార మసీదు కానీ చర్చి కానీ చూపగలరా? ఇప్పుడు మన గుళ్ళో ఉన్నానా, శివాలయము, అమ్మవారు, రాముడు, అంత ఇక్కడే రక్తపాతం లేదుగా. మొన్న శ్రీరామనవమి, అంతకుముందు ఉగాదా, ఇన్ని పండుగలు చేసుకున్నాం కదా, రక్తపాతంతో పని లేదుగా. అవును స్వామీజీ. నువ్వు గమనించమ్మా, ఇస్లాంలో కానీ క్రైస్తవులు కానీ రక్తపాతం లేకుండా పండుగలు ఉంటాయి? అస్సలు ఉండవు. మరి ఇందాక అబద్ధం చెప్పు. అంటే నా తరపు నుంచి కాదండి, కొంతమంది తెలుసు అనట్లేదురా. వాళ్ళని మన గొర్రెలు అనాలి. వాడి జేబులో ఏముందో తెలవకుండా కామెంట్ చేయడం ఎంత తప్పో, అలాగే బైబిల్ ఖురాను చదవకుండా అన్నీ ఒకటే కదా అనడం కూడా అంతే తప్పు. అది నేను చెప్పేది. హైందవ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నప్పుడు భగవంతుడు అంటే హిందూ ధర్మ పరిరక్షణకి మీలాంటి వారి ద్వారా హైందవ ధర్మాన్ని సంరక్షిస్తున్నాడు అనుకోవచ్చా? అమ్మా, మనం ఆకాశంలో, భూమిలో ఒక రేణువు కూడా కాదు. మనం చాలా చెయ్యాలి. చాలా చేయాలంటే భగవంతుడు, గురువు మనకి బోల్డన్ శక్తినివ్వాలి. ఏదో మన ప్రయత్నం చేస్తున్నాం, చంద్రుడికో నూలు పోగులాగా. అంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నంతగా మన హిందూ ధర్మాన్ని మనకు సపోర్ట్ లేదు కదరా. అదే గురువు గారు. చూడే, చిత్రం ఏంటంటే, మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్లే గవర్నమెంట్ మన గుళ్ళో డబ్బులతో వాళ్ళ హాజ్ యాత్రకు డబ్బులు ఇస్తుంది, జెరూసలం యాత్రకు డబ్బులు ఇస్తుంది, వాళ్ళ మసీదు రిపేర్లకి వాటికి డబ్బులు ఇస్తుంది. పోనీ మీరు అడగండి, 10 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టెంపుల్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది, మసీద్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది, చర్చి నుంచి ఎంత కలెక్ట్ చేసింది, వాటికి ఎంత ఖర్చు పెట్టి ఓసారి వివరం అడగండి. ఆంధ్రప్రదేశ్నైనా అడగండి, లేదా కర్ణాటకని అడగండి. పోనీ సెక్యులరిజం అనే అబద్ధం చెప్తారు కదా. ఇప్పుడు పచ్చి అబద్ధాలు నానేవి, అన్ని మతాలు ఒకటే అనేది పచ్చి అబద్ధం. సెక్యులరిజం అనేది పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ డిసీజ్ యాక్చువల్. కోవిడ్ ఎంత ప్రమాదం, అంతకంటే సెక్యులరిజం ఇంకా ప్రమాదం. ఎందుకంటే అది సెక్యులరిజం అనే రోగం ఎవరికి వస్తుంది? కొన్ని హిందువులకే వస్తుంది.
మీ సెక్యులర్ ముస్లిమ్స్ ఎవరు ఉండరు, సెక్యులర్ క్రిస్టియన్స్ ఎవరు ఉండరు, అర్థమైందా? సో కాబట్టి ఆ డిసీజ్ నుంచి మనం దూరంగా ఉండాలి, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన ఏది మన అయోధ్య విషయంలో మాట్లాడారు కదా, అయోధ్య ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన పేరు మహమ్మద్ గారు, చాలా గొప్ప ఆయన ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో, వీడియో ఉంది, నాట్ రైటింగ్, ఆయన వీడియోలో ఏం చెప్పారంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. హిందువులు ఒక్కసారి మైనారిటీ అయిపోతే సెక్యులరిజం ఉండదు, తోటకూర కట్ట ఉండదు. కాబట్టి హిందువులు మీరు ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఎందుకు మతం మారుతున్నారు లేకపోతే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే జ్ఞానం లేక, అంతమించలేదు. మీకు ఇందా చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు ఉంటే అర్థం. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నారు. సార్ జాన్సన్ గారు సార్ నమస్తే సార్. నమస్తే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. జై శ్రీరామ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. జై శ్రీరామ్. యేసు రక్తమై చేయి సార్. రక్తమా ఎక్కడుంది సార్? అంటే ప్రూఫ్ కావాలా సార్ ఎక్కడ ఉందని? అంటే మీరు యేసు రక్తం అన్నారు కాబట్టి అది ఎక్కడుందని అడిగాను. ఇప్పుడు గంగానది అంటే మనం హరిద్వార్లో, కాశీలో చూపించవచ్చు, అట్లా ఎక్కడ ఉంది? మా కోసం రక్తాన్ని 2000 ఏళ్ల క్రితమే కార్చాడు సార్. సరే, అంటే రక్తం కార్చాడు కాబట్టి రక్తానికి జయమా అతనికి జయమా సార్? దేవునికి జయం సార్. అచ్చా. మరి ఏ దేవుడికి జయం సార్? యేసుక్రీస్తుకు జయం సార్. అంటే అది తెలుగులోనా సార్? ఇంగ్లీష్లో ఏమనాలి? ఇంగ్లీష్ లో తెలియదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు. కాదు సార్, ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పారుగా. ప్రైజ్ లార్డ్కి అర్థం ఏంటి సార్? మీరు చెప్పండి సార్. ఇంగ్లీష్ మీడియం కాదా మీరు? తెలుగు నేను తెలుగు మీడియం అనుకోండి. ప్రైజ్ ద లార్డ్ అంటే తెలుగులో ఏమని అర్థం సార్? మీకు తెలుసా సార్ ఏమైనా? దేవుని స్తుతింపు. మరి జై శ్రీరామ్. ఏ దేవుడు? మీ దేవుని మీరు స్తుతించండి, మా దేవుని మేము స్తుతిస్తాం. కాదు నాన్న, మీ దేవుడు మా దేవుడు ఏంటన్నా? దేవుడు అనేవాడు చాలా పేర్లు ఉంటాయి. నేను రామ అన్నా, నువ్వు యేసు అన్నావు, ఆయన ఎవరో అల్లా అన్నాడు. మీ దేవుడు మా దేవుడు ఏంటన్నా? దేవుడు ఏమన్నా ఒక పార్టీ అధ్యక్షుడే ఏమిటి పెచ్చ కదా? ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను కదా. ఎందుకు చెప్పాను? గౌరవించాను. దేవుడికి చాలా విధాల పేర్లు ఉన్నాయన్నారు కదా. అవును, నేను ఒక పేరుతోనే పిలుస్తాను సార్. ఓ అంటే నీకు అర్థమైందిగా, లిమిటెడ్ మెంటాలిటీ. సో మాది విశాల భావం. సో మీ నాన్నగారి పేరేంటి సార్? కిట్టు అని చెప్పాను కదా సార్. ఏం పేరు? కిట్టు అంటే అంటే అచ్చే పిలుస్తారా నాన్నగారిని? కిట్టు అంటారు, కిట్టు. అచ్చా. అమ్మగారి పేరు సార్? దీవెనమ్మ. ఓ చాలా సంతోషం. పడుకోండి. అర్థమైందిగమ్మా. గొర్రె వన్స్ గొర్రె ఈజ్ ఆల్వేస్ గొర్రె. అది ఊరికే నీకు అర్థం కావాలి అంతే. గురుగారు, ఒక మనిషి అరిషడ్ వర్గాల్ని జయించడానికి సులభమైన మార్గం ఏంటి గురుగారు? అరిషడ్ వర్గాలు జయించాలంటే మనం వాటిని ఫీడింగ్ చేయకూడదు. మీరు అక్కడ మంట ఉంది, ఆ మంటలో కొంచెం పెట్రోల్ పోస్తే ఏమవుద్దండి? మంటలో పెట్రోల్ పోస్తే ఏమవుద్ది? పెరుగుద్ది. అలాగా మనస్సు చెప్పిందల్లా చేయకూడదు. ఉదాహరణకి మంచి పకోడీ వాసన వచ్చింది అనుకోండి, ఇప్పుడు తినచ్చా? మనసు చెప్పింది చేయకూడదు. మనసు ఏం చెప్పింది? 4 తినే ఏం కాదు అని చెప్పింది. ప్రేమతో తెచ్చిస్తాడు. మన లోకేష్ తిన్న స్వామీజీ అంటాడు. ఎందుకు తినకూడదు? అది ఆయిల్ ఫుడ్ కాబట్టి, ఇది నైట్ కాబట్టి. ఆ జ్ఞానం ఉండాలిగా. ఆడు పెట్టేది అని తినేస్తే ఎలాగా? రేపు పొద్దున్న లేవాలి కదా నువ్వు, మళ్ళీ ఊరెళ్ళాలా? తినేసి పొట్టనెప్పటి తెచ్చుకోకూడదుగా. అలా అంటే అది ఇప్పుడు నువ్వు అరిషడ్ వర్గాలు జయించాలంటే ఎలా అన్నావు కదా నాన్న. ఇప్పుడు వాడు పకోడీ తెస్తే నేను రిజెక్ట్ ఎలా చేయగలిగాను? జ్ఞానం ఉండాలి మనిషి. ఇది యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదు? ఈ జ్ఞానం ఎలా వస్తుంది? భగవద్గీత చదివితే వస్తుంది, భాగవతం చదివితే వస్తుంది, రామాయణం వింటే వస్తుంది, ఉపనిషత్తులు చదివితే వస్తుంది. ఏది స్వీకరించాలి. అందుకనే కొన్ని నియమాలు కలిగి ఉండాలి. ఏమిటా నియమాలు? మొన్న ఎక్కడికో వెళ్తే మజ్జిగ తెచ్చిచ్చారు, ఎండాకాలం కదా, కానీ అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలిపారు. నాకు డౌట్. వాళ్ళు కాదు స్వామీజీ, దాని మీద చదివేమో, మీరు తాగండి అన్నారు. బట్ తాగలేదు, నీళ్ళు తాగి వచ్చేసి. అంటే ఉందని మీరు గ్రహించారు. వాసన చెప్పుద్ది కదా. మజ్జిగ తాగడానికి కూడానా? నియమం.
నో ఉల్లి నో వెల్లుల్లి, ఉంటే లొల్లి వద్దురా తల్లి. అట్లా అట్లా ఇప్పుడు నాకు జున్ను చాలా ఇష్టం, కానీ నేను తిని 28 ఏళ్ళు అయింది. అదేంటి తినచ్చుగా? ఎందుకు తినరు గురుగారు? మాకు రూల్ అంతే, తినకూడదు. చాలా ఇష్టంగా తినేవాడిని. మా పిన్ని కానీ మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఎవరు చేసినా తినేవాడిని చక్కగా ఎక్కడికి వెళ్ళినా. పాపం ఎప్పుడో ఒకసారి విజయవాడ దగ్గర ఒక ఊరు వెళ్తే, ప్రభు ప్రభు ప్లీజ్ ప్రభు మా ఆవు ఏంది ప్రభు ఎంత బతిమాలేరో, తినలేదు. ఎందుకంటే అది నియమం అంతే. అలాగా అంటే నేను ఇస్కాన్కి రాకముందు తియ్యగా ఉండే ఒక్కపొడి తినేసేవాడిని. తీయగా ఉంటుంది కదా, స్వీట్ సుపారి అని, అది తినేసేవాడిని. మా అమ్మ చెప్పింది తినకూడదు, రక్తం విరిగిపోతుంది, ఒక్క మాట చెప్పింది అంతే, వదిలేశాను. అలాగే ఐస్ క్రీమ్ తినేవాడిని, ఒక పేపర్ చదివాను, వదిలేశాను. అందుకని తెలియాలి, తెలుసుకున్నది ఆచరించాలి. దాన్ని భగవద్గీతలో చెప్పారు. మీరు అడిగిన ప్రశ్నకి 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏంటిది? శమోదపత్తపశౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే ఏమిటి అర్థం చెప్తా, చెప్పండి. ఎవరైతే జ్ఞానము, విజ్ఞానము, శుభ్రత, శాస్త్ర జ్ఞానము, దమము, ఇంద్రియాల మీద అదుపు ఉంటుందో, అంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఇటువంటి లక్షణాలు 9 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. మీకు అర్థమైందా? కేవలం పేరు చివర ఏదో ఉంటే కాదు, శమో తపస్సు చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానాన్ని ఆచరించాలి. శమో శౌచం, శుభ్రత ఉండాలి. శమో తపశౌచం జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇన్ని లక్షణాలు ఉంటేనే ఈజ్ కాల్డ్ బ్రాహ్మణ. అంటే ఇంద్రియాల మీద అదుపు. ఎలా వస్తుంది? నియమాలు పాటించడం. నియమాలు పాటించడం అంటే ఏంటి? నేను మౌనం ఉంటా ఉదయం. ఆ స్వామీజీ ఆశ్రమం, ప్రణవానంద స్వామీజీ అని, ఆ ఊళ్ళో ఆ స్వామీజీ రోజు 18 అధ్యాయాలు భగవద్గీత చదివితేనే తింటాడు. ప్రతిరోజు 18 అధ్యాయాలు. 4 గంటలు పడుద్ది, నీరసం వచ్చేస్తుంది. మరి ఆయన రూల్ అది. నేను పొద్దున్న 1 అధ్యాయం భగవద్గీత చదివితేనే మాట్లాడతాను. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అది మినిమం. అది తురం చదువుతాను, శిష్టాష్టకం, ఇంకా భజన, కీర్తన, పూజ, హారతి, హోమం ఇవన్నీ ఉంటాయి. హీనపక్షం అర్జెంటుగా మాట్లాడాలంటే 12వ అధ్యాయం అయితేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడతాను. అలా నియమాలు ఉండాలి. నియమాలు ఉంటే ఆటోమేటిక్గా 5 షట్ వర్గాలు చేయించబడతాయి. నువ్వు మంట ఉంది, పెట్రోల్ పోసి చల్లారంటే ఎలా ఉంటుంది? అలా. అందుకని ఉపవాసం, ఏకాదశి, ఇవన్నీ నియమాలు. నియమాలు చేస్తే ఆటోమేటిక్గా నియమాలు పాటించాలి. అంతేనన్నా. స్వామీజీ, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి, మీరు మంచి ప్రశ్నలు అడిగారు. నన్ను అందరూ ఓసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ